అంబటి అర్జున్ ఈసారి బజ్ హోస్టింగ్ చేయబోతా ఉన్నాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ప్రోమో వచ్చింది నాగార్జున గారు. సో ప్రోమో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఈ సీజన్ 8 అనేది ఎట్లా ఉందంటే, నార్మల్గా మనము బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అని అన్నాం కదా, ఇది ఉల్టా పుల్టా కాదు, దానమ్మ మొగుడులాగా తయారైంది. ఎందుకు అనంటే ఈ సీజన్లో మనం ఊహించుకున్న ప్రతిదీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే మనం ఏదైతే ఊహించుకుంటామో అంతకు మించి ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది ఆ ప్రోమో చూసినప్పుడు. ఆ ప్రోమో స్టైల్ కూడా అండ్ ఆ కాన్సెప్ట్ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపించింది ప్రోమోలో. ఎందుకనంటే ఆ సత్య గారిని కూడా బాగా కమెడియన్ సత్య గారిని మంచిగా యూజ్ చేసినారు. అండ్ ఆయన దొంగతనానికి వెళ్ళి అక్కడ వెళ్ళగానే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి ఒక దీపం నుంచి స్మోక్ రావడం, ఆ స్మోక్ కూడా 8 షేప్ ఫామ్ చేస్తూ ఆ వే ఆఫ్ స్టైల్ అనేది అంటే క్రియేటివిటీ అనేది పర్ఫెక్ట్గా సూట్ అయింది అని అనిపించింది. అండ్ ఆ కమెడియన్ సత్య గారు లోపలికి వెళ్ళి మనం ఇక్కడ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి, నీకు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సీజన్ మీరు ఎంతనా ఊహించుకోండి, ఆడియన్స్ రివ్యూవర్స్ ఎవడైనా మీరు ఎంత అనుకోండి, దానికి లిమిట్లెస్గానే ఉంటుంది అని చెప్పినట్టుగా సింబాలిక్గా క్లియర్ కట్గా ప్రోమోలో చెప్పారు. అండ్ నాగ్ స్టార్ స్టైల్ యథావిధిగానే ఆయన ప్రతిసారి కూడా ఆయన గ్లామర్ ఎక్కడ తగ్గదు, బిగ్ బాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కడ తగ్గదు అన్నట్టుగా నాగార్జున గారు కూడా వరాలు ఇచ్చే కింగ్ అని అన్నారు. ఆ డైలాగ్ కూడా బాగా నచ్చింది. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 ఇది ఉల్టా పుల్టా ఇట్లా కాకుండా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఆ ఉల్టా పుల్టా లాగా ట్యాగ్ లైన్ ఏంటి అని అంటే, కొన్ని ట్యాగ్ లైన్స్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ ప్రోమోలో చూసినప్పుడు అవేంటంటే, లాస్ట్లో నాగార్జున గారు ఒక మాట చెప్పారు. ఏంటా మాట? అడిగే ముందు ఒక్కసారి ఫిక్స్ ఏంటది, ఇక్కడ ఒక్కసారి ఫిక్స్ అయితే లిమిటే లేదు అనే డైలాగ్ వదిలాడు. అంటే బిగ్ బాస్ సీజన్ 8 ఇక్కడ ఒక్కసారి ఫిక్స్ అయితే లిమిటే లేదు, ఇట్లా ఒక స్లోగన్ ఉంటుందేమో. లేదంటే బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ కా బాస్, ఇట్లా ఒక స్లోగన్ ఉంటుందేమో. లేదంటే బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్, లేదంటే బిగ్ బాస్ సీజన్ 8 ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్, ఇట్లా ట్యాగ్ లైన్స్ ఉండేవి లాగా అయితే అనిపిస్తుంది. బట్ అదే ట్యాగ్ లైన్ ఏమో అని అనిపిస్తుంది నాగార్జున గారు చెప్పినట్టు. బిగ్ బాస్ సీజన్ 8 ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. అండ్ నెక్స్ట్ ప్రోమో కూడా రాబోతుంది. ఎందుకనంటే ఈ ప్రోమోలో అసలు బిగ్ బాస్ సీజన్ 8 అనే ఒక మాట కూడా నాగార్జున గారు తీసుకోలేదు. కాబట్టి నెక్స్ట్ ప్రోమోలో డెఫినెట్గా దాని గురించి ఆ ట్యాగ్ లైన్ గురించి చెప్పే అవకాశం ఉంది. అది కూడా జస్ట్ ఈ 1 to 10 డేస్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సీజన్ 8 స్టార్టింగ్ డేట్ బరాబర్గా ఇప్పటివరకు చెప్పినవన్నీ తుస్సు అయిపోయినాయి. ఎందుకనంటే మన ఊహలన్నీ తలకిందులు చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. లాస్ట్ వీక్ 10 డేస్ ముందు సెప్టెంబర్ 8కి వస్తుంది అని అన్నారు. ఎందుకనంటే సెప్టెంబర్ 8 సీజన్ 8, సో ఇట్లా కలిసి వస్తుంది అని అనుకున్నారు. బట్ అదైతే ఫెయిల్ అయిపోయింది. సెప్టెంబర్ 1కి 6 PM సండే రోజు 6 PM బిగ్ బాస్ సీజన్ 8 అనేది గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది. ఇది 100% పక్కా. ఎంత పెద్ద స్టార్ వచ్చి చెప్పినా కానీ ఇదే డేట్ ఫిక్స్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే కంటెస్టెంట్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొంతమంది కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్పాను, వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకొంతమంది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ యాడ్ అయ్యారు. సో వాళ్ళు ఎవరు అని అంటే, ఈసారి కంటెస్టెంట్స్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతూ ఉందంటే, కంటెస్టెంట్స్ని ఏరి కోరి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక శివాజీ గారు, ఒక అమర్దీప్, ఒక పల్లవి ప్రశాంత్, ఇట్లా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూజ్ చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంతమంది కంటెస్టెంట్స్ అయితే ఫైనలైజ్ అయ్యారు. వాళ్ళలో నేమ్స్ చెప్తా చూడండి. కొత్త కంటెస్టెంట్స్ డాక్టర్ అండ్ మోడల్ రవితేజ. సో ఈయన డాక్టర్ అండ్ మోడల్, ఈయన కన్ఫర్మ్ అయ్యారు. యాక్చువల్గా ఈయన బిగ్ బాస్ OTT 2లోనే రావాల్సిన కంటెస్టెంట్, బట్ ఇప్పుడైతే ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ పోతే సీరియల్ యాక్టర్ సాయి కిరణ్. ఈయన దేంట్లో ఉంటాడంటే, రీసెంట్గా సీరియల్ నడుస్తూ ఉంటుంది, ప్రొఫెసరు టీచరు అనేదో సీరియల్ నడుస్తూ ఉంటుంది, గుప్పెడంత మనసు. దాంట్లో ఈయన ఫాదర్ క్యారెక్టర్ చేశాడు హీరోకి. అండ్ మన లయ అండ్ ఈయన కూడా ఒక సినిమా చేశారు, అదే సినిమా ఉంటుంది, తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో హీరో ఆయన, ఆ సినిమాలో హీరో ఆయన రాబోతూ ఉన్నాడు. సో ఈయన సెలెక్షన్ అనేది ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే.
ఎందుకనంటే శివాజీ గారు లాంటి ఆర్గ్యుమెంట్ చేసే కెపాసిటీ ఈయనకు ఉంది. డెఫినెట్గా మరో శివాజీ అవ్వబోతున్నాడు బిగ్ బాస్ సీజన్ 8లో, దాంట్లో నో డౌట్. నెక్స్ట్ పోతే ఇంకా కొత్త కంటెస్టెంట్స్ ఎవరంటే అడ్వకేట్ సుబ్బు అని ఇంకొక ఆయన కూడా కన్ఫర్మ్ అయ్యారు. అండ్ లాస్ట్ టైము శుభశ్రీ ఎలాగైతే లాయరు అట్లా అడ్వకేట్ ఆవిడ ఉన్నదో, ఈసారి కూడా సుబ్బు శుభశ్రీ అడ్వకేట్ ఇట్లా ఏమో సెలెక్ట్ చేశారేమో అని అనిపిస్తుంది. సో ఈయన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాడు. ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ 99.9% ఉన్నాయి. నెక్స్ట్ పోతే కిరణ్ మచ్చా ఫన్ పటాక నుంచి, అండ్ రీతు చౌదరి ఆల్రెడీ చెప్పాను, ఇవిడ ఎప్పుడో పాతాల కాలంలో అప్పుడే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ పోతే బంచిక్ బబ్లు, కమిడియన్ నుంచి బంచిక్ బబ్లు, ఈయన కూడా కన్ఫర్మ్ అయ్యాడు, ఈయన కూడా రాబోతా ఉన్నాడు. నెక్స్ట్ తేజస్విని కూడా వచ్చే ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉంది. సో అమర్దీప్ ఇన్ఫ్లుయెన్స్ తోటి. నెక్స్ట్ పోతే అనిల్ జీలా మై విలేజ్ షో నుంచి, సాగర్ మొగల్ రేకుల్ సాగర్, అండ్ వర్షిని, అంజలి పవన్. సో వీళ్ళు కంటెస్టెంట్స్, వీళ్ళు రాబోతూ ఉన్నారు. అండ్ దానికంటే ముందు బజ్ హోస్ట్ ఎవరు చేస్తూ ఉన్నారు? లాస్ట్ టైం గీతురాయలు చేసింది, ఎరగొట్టేసి మడత పెట్టి మూల కూర్చోబెట్టింది వచ్చిన కంటెస్టెంట్స్ అందరినీ, ఎలిమినేట్ అయిన వాళ్ళని. ఈసారి ఎవరు అట్లా చేసేవాళ్ళు, ఎవరు అంత కాంట్రవర్సీగా అడుగుతారు క్వశ్చన్స్? ఆ బిగ్ బాస్ బజ్ అనేది ఆ ఎలిమినేషన్ ఇంటర్వ్యూస్ని రసవత్తరంగా చేయాలంటే ఎవరైతే బాగుంటుంది అని అంటే శివాజీ అండ్ మన శోభా శెట్టి, అమర్దీప్ అని ఫస్ట్ నుంచి టాక్ నడుస్తూ ఉంది. అమర్దీప్ని పక్కన పెట్టేశారు. అండ్ శివాజీ కానీ మన శోభా శెట్టి కానీ వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు అని ఇప్పటి వరకైతే కాంట్రవర్సీ నడిచింది. కానీ రీసెంట్గా ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరు అని అంటే అంబటి అర్జున్ ఈసారి బజ్ హోస్టింగ్ చేయబోతా ఉన్నాడు. 99.9% ఈయన ఫిక్స్ అయ్యాడు. శోభా శెట్టిని మరి ఎందుకు తొలగించారో నాకే తెలియదు, కానీ శోభా శెట్టి చేసుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. కాకపోతే శోభా శెట్టికి అంత కమాండింగ్ పవర్ ఉంది, కానీ కాంట్రవర్సీగా క్వశ్చన్లు అడిగే ఉంటుందా అనేది అయితే నా ఒపీనియన్. ఎందుకంటే తనే కాంట్రవర్సీ అయ్యింది కాబట్టి లాస్ట్ టైము వచ్చి, అంటే తప్పులు చేసేవాడే వచ్చి నీతులు చెప్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందేమో అని ఆలోచించారో లేదంటే తెలియదు. కానీ సో ఒక గ్లామర్గా ఉండి యాంకరింగ్ లాగా ఉండే క్యాండిడేట్ శోభా శెట్టి అని అయితే నేను అనుకున్నా. మోస్ట్లీ శోభా శెట్టి చేస్తేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే లేడీస్ని క్వశ్చన్ అడిగినా, బాయ్స్ని క్వశ్చన్ అడిగినా ఇరకాటంలో పెట్టి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈసారి అంబటి అర్జున్ని ఫిక్స్ అయ్యారు అని అయితే ఇప్పటివరకు వచ్చిన టాక్. సో ఈయన బిగ్ బాస్ బజ్ హోస్ట్కి కన్ఫర్మ్ అయ్యాడు. సో ఈయన చేస్తే ఎట్లా ఉంటుంది, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అంబటి అర్జున్ బజ్ హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యేది ఆల్మోస్ట్ ఆగస్ట్ 15th తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు మెయిల్స్ వస్తాయి కానీ బయట రివీల్ చేయరు. ఆఫ్టర్ 15 days అంటే 10 days ఉన్న రంగా అప్పుడు రివీల్ చేసే అవకాశాలు మోస్ట్లీ ఉంటుంది వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ షాపింగ్లు అవి ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ కొనుక్కోవడానికి వాళ్ళకి టైం ఇస్తారు. ఆ తర్వాతనే వాళ్ళకి మెయిల్స్ పంపించే ఛాన్సెస్ ఉంటుంది, కన్ఫర్మేషన్ మెయిల్స్. సో కాబట్టి 15th తర్వాత డెఫినెట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంటెస్టెంట్స్, ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ ఎవరు అనేది క్లియర్ కట్గా 17-18 మంది కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే రివీల్ చేస్తాను. సో ఇది వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.